హాయ్ అండి, వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మినపగుళ్ళతో కరకరలాడే గారెల్ని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. మరి గారెలకి ముందుగా మనం మినపగుళ్ళు అయితే నానబెట్టుకోవాలి కదా. మినపగుళ్ళు మనకి ఎంతసేపు నానాలి? 3 లేదా 4 గంటల సేపు నానబెట్టుకోవచ్చండి. అంతేనండి, ఎక్కువసేపు నానితే మనకి బాగోదు. ఇలా 3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. మినపగుళ్ళు బాగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 లేదా 3 గుప్పుల్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఇది ముందు పిండిగా ఆడేసుకోవాలి, మెత్తగా ఆడేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఆడుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా పడేటట్టుగా ఉండాలన్నమాట. పిండి ముద్ద అలా వేస్తే అలా కిందకి పడేలాగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఆడినట్టు. ఎందుకంటే మనకి గారె వేసినప్పుడు అలా పడాలన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి మళ్ళీ పప్పును వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అలాగా ఆడుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉండాలి పిండి అనేది. సో చూసారు కదా, ఈ విధంగా మనం పిండిని ఆడుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి పిండినంతా కూడా. ఆ తర్వాత బ్యాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మీకు తగినంత పోసుకోండి ఆయిల్. ఆ తర్వాత పిండి అయితే తీసుకుని ఒకసారి ఇలాగా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే జీలకర్రని కూడా వేసుకున్నాను. మీరు ఇందులో కావాలంటే ఇంకా ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, అప్పటికప్పుడు నాకు ఇంకా టిఫిన్ ఇది గుర్తొచ్చి నేను నానబెట్టడం వల్ల నేను ఇలా అయితే చేసేసుకున్నాను. లైట్గా వీటెక్కిందో లేదో కూడా కొద్దిగా శాంపుల్ వేసి చూశాను. లైట్గా ఇంకా వీటెక్కాలన్నమాట. సర్లే ఈరోపు సిద్ధం చేసుకుందాంలే అని చెప్పి లైట్గా తడి చేసుకుని చెయ్యి ఆ కవర్ మీద రాసుకుని ఇలాగా చిన్న ముద్దను తీసుకుని ఇలాగా హోల్ చేసుకుని వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా తిప్పి వేసేసుకుంటున్నాను. సో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా సమానంగా చుట్టూరు చేసేసుకున్న తర్వాత ఇలా తిప్పి ఇలా వేసేస్తున్నాను అనమాట మూకుట్లో. అంతేనండి, ఇలానే గారెలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో అయితే మనకి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తారు కదా. నేను ఇక్కడ వేయడం లేదు, వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది రుచి. సో ఇలా ట్రై చేయండి. నేను శుక్రవారం కదా, శుక్రవారం నాడు నేను టిఫినే చేస్తానన్నమాట. ఏం చేయాలి అంటే ఇంకా నేను గారెలు అయితే వేసుకుందాం, ఛానల్ అయ్యింది కదా అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా గారెలు అయితే వేసుకున్నాం అనమాట. సో ఛానల్ అయ్యింది కదా, చాలా బాగున్నాయి అన్నమాట, చాలా బాగుంది. ఇంకా దోరగా వేగించుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా వేగిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చేదాని తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్ అయిన గారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్టీగా భలే ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా అలా అయిపోతాయి అన్నమాట. రెండవ అవి కూడా వేసేసుకుందాము. సో అలాగే రెండవ అవిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ అలాగే గోల్డెన్ కలర్ రంగు వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా, నా గారి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుందండి. ఇందులో కాంబినేషన్గా నేనైతే టమాటా కెచప్ని అయితే తీసుకున్నాను. అల్లం చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ దగ్గర లేదని చెప్పేసి టమాటా కెచప్తో సర్వింగ్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీ ఇంట్లో టమాటా కెచప్ ఉంటే కనుక ఒక్కసారి గారెల్లోకి నంచుకొని తినండి, ఎంత బాగుందో. చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా గారెలు వేస్తే టమాటా కెచప్తో ట్రై చేయండి, ఎంత బాగుందో. సూపర్ ఉందన్నమాట. రెసిపీ ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వెరైటీస్ మీ ముందుకి మరెన్నో తీసుకొస్తాను. ఓకేనా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్లో అడిగేయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.